మనకి హార్వెస్టర్ ఫీల్డ్లో గత కొన్ని సంవత్సరాలుగా ఉండి ఈ యొక్క అనుభవాలని మనతో పంచుకోవడానికి ఒక కస్టమర్ వచ్చారు. అయితే ఈ సర్వీస్ ఎలా ఉంది అనేది ఆయన యొక్క మాటలోనే మనం తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్ నమస్తే సార్. మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? నా పేరు వీరభద్రరావు అండి, మాది ఒడిసిలేరు. ఒడిసిలేరు. ఈ హార్వెస్టర్ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? 10-12 సంవత్సరాల నుంచి ఉన్నానండి. 10-12 సంవత్సరాల నుంచి మీరు ఉన్నారంటే చాలా హార్వెస్టర్లు ఇంతవరకు మీరు చూసే ఉంటారు. అవునండి. ఇప్పుడు మన గ్యామ్ హార్వెస్టర్లు ఎన్ని యూజ్ చేస్తున్నారు సార్? గ్యామ 6 యూజ్ చేస్తున్నానండి. 22 నుంచి ఉన్నాయండి. 22 ఒకటి, 23 ఒకటి, 24 ఒకటి, 25 ఒకటి, 26 2. సీజన్కి కూడా మనకు వీరభద్రరావు గారు మిషన్స్ వాడుతున్నారు. సరే, ఇప్పుడు మిగతా మిషన్స్ వాడారు కాబట్టి మిగతా మిషన్స్ కంటే మనకి గ్యామ్ హార్వెస్టర్ కోసం మీకు ది బెస్ట్ అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? నేను ఆల్రెడీ వేరే కంపెనీలో ఉన్నప్పుడు 1-2 వాడానండి. ఓకే. ఇది రైతు కోరి గ్యామ్ ఉందా, గ్యామ్ అయితేనే రాని అడుగుతున్నాడు అని చెప్పి ఒకటి నేను ఫీల్డ్ నాకు సెట్టింగ్ ఉంది కాబట్టి పెంచుకుంటూ వెళ్ళాను. ఓకే సార్. ఇప్పుడు సీజన్ అయిపోయిన తర్వాత మెయింటెనెన్స్ చేయడం కోసం మనం వర్క్షాప్కి వచ్చి మెయింటెనెన్స్ చేయించుకుని మనం ఫీల్డ్లో పెట్టుకుంటూ ఉంటాం. అయితే కొంతమంది ఈ మెయింటెనెన్స్ తీసుకురాకుండా వాళ్ళు చేసుకుని ఫీల్డ్లో పెట్టుకుని ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలా ఉన్నారు. సో మీరైతే సీజన్ అయిపోయిన తర్వాత మిషన్ తీసుకొచ్చి సర్వీస్ చేయించుకుంటారు. అయితే సర్వీస్ చేసేటప్పుడు సర్వీస్ అయిపోయిన తర్వాత మా టెక్నికల్ సైడ్ సపోర్ట్ మీకు ఎలా ఉంది సార్? అంటే మీకు పార్ట్స్ ఏమైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? చాలా బాగుంటుందండి. నేను కంపల్సరీ సీజన్ అయిపోయిన వెంటనే వాటర్ సర్వీస్ అయ్యాక బండి ఇక్కడ తీసుకొచ్చి మన మెకానిక్ చెప్పి ఏమేమి పడతాయి నాకు తెలిసి నేను చెప్తాను. ఓకే. వాళ్ళు ఓపెన్ చేశాక ఇంకా వేరే పార్ట్స్ ఏమన్నా పడతాయా ఏంటి అనేది వాళ్ళు చెప్తారు. అది మా ఇద్దరు ఒప్పందం మీద అన్ని రిపేర్ అయ్యాక మళ్ళీ రిపేర్ అయ్యేటప్పుడు కేకేస్తారు. నేను బండి దగ్గర ఉండి ఇప్పించుకుంటాను. కంపల్సరీ 6 బళ్ళు కూడా నా దగ్గర ఉండి ఇక్కడే చేయించుకుంటాను. సార్, ఒక విషయం అబ్జర్వ్ చేస్తే మిషన్ యొక్క సర్వీస్లో ఉన్నప్పుడు దగ్గరుండి చేయించుకుంటామని చెప్పేసి సార్ చెప్తున్నారు. ఎందుకంటే దానికి సంబంధించిన ప్రతి పార్ట్ కూడా ఏదైతే బాగాలేదో ఏం చెప్తున్నారో, ఏదైతే బాగుంటుందో ఇలా ఇద్దరు టెక్నీషియన్తో మాట్లాడి మనకి సర్వీస్ చేయించుకోవడం జరుగుతుంది. అయితే సర్వీస్ అయిపోయిన తర్వాత మిషన్లో మనకు ఫీల్డ్లో పెడతాం కదా సార్. అవునండి. ఫీల్డ్లో పెట్టినప్పుడు దానికి కానీ మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు మీకు మా కమ్యూనికేట్ చేయడానికి సర్వీస్ టీమ్కి, టెక్నీషియన్కి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు సార్? అది మ్యాక్సిమం రాదండి. ఒకవేళ వస్తే ఫోన్ చేస్తే మటుకు వెంటనే రెస్పాన్స్ అవుతారు. లోకల్ ఉంటే దగ్గరికి వెంటనే వచ్చేస్తున్నారు. ఒకవేళ రావడానికి ఇల్లుబండ ఏరియాలో ఉంటే ఫలానా చేస్తే లైన్ అవుద్దని చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు లాస్ట్ టైం మన దగ్గర కోతలు అయిపోయిన తర్వాత మనకి ఒరిస్సా వేరే ప్రాంతానికి మీరు కోతలకు వెళ్ళినప్పుడు మన కంపెనీకి కొన్ని స్పేర్ పార్ట్స్తో మన టెక్నీషియన్స్ కూడా మొబైల్ వ్యాన్లో సర్వీస్ అందించడం జరిగింది. ఆ టైంలో మీకు ఏమైనా ఇబ్బంది అయినప్పుడు మా సపోర్ట్ ఎలా ఇచ్చింది? చాలా బాగా ఇచ్చారండి. ఆల్రెడీ ఆ సర్వీస్ వ్యాన్ ఇక్కడ స్టార్ట్ అవ్వకముందు సార్ కంప్లైంట్ మేము పెట్టాం. ఓకే. మొన్నే స్టార్ట్ చేసి పంపించారు. వాళ్ళు రాకపోతే కనుక నాకు బండి రిపేర్ అవ్వదు. ఆ ఏరియాలో ఉన్న మా ఫ్రెండ్స్ అందరి బళ్ళు కూడా మన కంపెనీని సార్ పంపించకపోతే వర్షాలు ఎవరో రెస్పాన్స్ కూడా అవ్వలేదు.